అప్పుడు డాక్టర్ బ్రాండ్ ఒక విప్లవాత్మకమైన సర్జరీ టెక్నిక్ ను అభివృద్ధి చేశాడు. దాని పేరు టెండన్ ట్రాన్స్ఫర్ సర్జరీ. ఈ టెక్నిక్ లో చేతిలో ఆరోగ్యంగా ఉన్న కండరాల టెండన్స్ ని తీసి వాటిని పక్షవాతానికి గురైన వేళ్ల కండరాలకు అతికించేవాడు. ఈ సర్జరీ ఒక అద్భుతంలా పనిచేసింది. ముడుచుకుపోయిన వేళ్లు మళ్లీ కదలడం మొదలుపెట్టాయి. జీవితంలో ఎప్పుడూ ఏ వస్తువుని పట్టుకోలేని వాళ్ళు మళ్లీ తమ చేతులతో తినడం, రాయడం, పనులు చేసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ల ముఖాల్లోని ఆనందానికి అవధుల్లేవు. సమాజం వికారమైనవి అని వెలివేసిన చేతులను ఆయన తన సర్జరీతో అందమైన పనిచేసే చేతుల్లాగా మార్చాడు. ఆయన కేవలం సర్జరీలు చేయటమే కాదు, కుష్ఠరోగులను తమను తాము ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పించాడు. వారి కోసం ప్రత్యేకమైన చెప్పులను, పనిముట్లను తయారు చేయించాడు. ఆయన సేవ మన భారతదేశంతో ఆగిపోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO కోరిక మేరకు ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి వేలాది మంది సర్జన్లకు తన టెక్నిక్ ను నేర్పించాడు. ఆయన తన జీవితంలో అమెరికాలోని లూసియానాలో ఉన్న కుష్ఠరోగుల హాస్పిటల్కు చీఫ్ గా కూడా పనిచేశాడు. ఆయన చేసిన సేవకు గాను బ్రిటిష్ రాణి ఆయనకు కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే గొప్ప బిరుదుని ఇచ్చి సత్కరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, 2023లో తన 88వ ఏట ప్రభువునందు నిద్రించిన డాక్టర్ పాల్ బ్రాండ్ జీవితం మనందరికీ కొన్ని అమూల్యమైన పాఠాలను నేర్పిస్తుంది. మొదటిది, దేవుని ప్రేమకు హద్దుల్లేవు. సమాజం ఎవరినైతే అసహించుకుంటుందో, వెలివేస్తుందో దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు. మనం కూడా అలాంటి వారిని ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలి. రెండవదిగా, దేవుని పట్ల విశ్వాసం, సైన్స్ శత్రువులు కావు, స్నేహితులు. దేవుడు మనకిచ్చిన తెలివితేటలను, నైపుణ్యాలను ఇతరుల మేలు కోసం, ఆయన సృష్టిలోని రహస్యాలను కనుగొనడం కోసం వాడాలి. పాల్ బ్రాండ్ తన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని దేవుని మహిమ కోసం వాడాడు. మూడవదిగా, నొప్పి, కష్టం కూడా దేవుని బహుమతులే. మన జీవితంలో వచ్చే కష్టాలు, శ్రమలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని బలపరచడానికి, ప్రమాదాల నుండి కాపాడడానికి వస్తాయి. ఈ రోజు మనం మన చుట్టూ బాధపడుతున్న వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం? మనకున్న జ్ఞానాన్ని, వనరులను వాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నామా? డాక్టర్ పాల్ బ్రాండ్ జీవితం మన చేతులతో, మన నైపుణ్యాలతో దేవునికి ఎలా సేవ చేయొచ్చో చూపించే ఒక గొప్ప ఉదాహరణ. ఈ కథ మీ హృదయాలను తాకిందని నమ్ముతున్నాను. మరో అద్భుతమైన జీవిత గాథతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.